హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఏ విధంగా ఒకసారి మనం చూద్దాం. సర్పంచులు లేరు, అధికారులు పట్టించుకోరు. సర్పంచ్లు ఉన్నప్పుడే పట్టించుకోలేదు గ్రామ పంచాయతీలని. ఆడొకడు ఈడొకడు ఉండే ఏమన్నా ఉంటే ఆడొకడు ఈడొక సర్పంచ్ ఉన్నటువంటి ఆదర్శంగా తీసుకొని ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలనే సర్పంచ్ తీర్చిదిద్దినారు. కానీ ఇక ఇప్పుడు ఏమో స్పెషల్ అధికారులు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఎక్కువ ఉన్నారు. ఇక వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారు. ఎన్నో గ్రామాలలో ఇదే ఉంది. ఒక్క గ్రామాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చే వరకు కూడా పరిస్థితులు ఇట్లనే ఉంటాయి. ఇక ప్రజలే చూసుకోవాలన్నమాట, ప్రజలే క్లీన్ చేసుకోవాలి. ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు జీతాలు చక్కగా ఉండే. ఇక వాళ్ళేమో ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చుంటారు, జెర్సేపు శాతనైన వాళ్ళు జెర్సేపు చేస్తారు. ఇక జీతాలు వస్తలేవని చెప్పి జీతాలు సకాలం ఇస్తేనేమో వాళ్ళకి చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటుంది, భయం ఉంటుంది, భక్తి. జీతాలు చక్కగా ఇయ్యరాయే, వాళ్ళేమో చక్కగా పని చేయరాయే. ఇట్లుంటది. ఇక తెలంగాణ రాష్ట్రం ముచ్చటగా ఇట్లుంటది. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు తీసుకున్న చర్యలు ఏంటో వివరించండి. పంటల వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడుతున్న వాయు కాలుష్యాన్ని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏంటో చెప్పాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ అభయ్ ఎస్ ఒక అగస్టిన్ జార్జ్ మసిహెల్తో కూడినటువంటి వారితో మరి ఏ విధమైనటువంటి కాలుష్యంలో ఏ విధమైనటువంటి నివారించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకున్నారో, ముందుగా కంపెనీల వల్ల వ్యర్థాల వల్ల వాళ్ళు కాల్చేటటువంటి, అదేవిధంగా కంపెనీస్ నుంచి వెలువడేటటువంటి పొల్యూషన్ ఏ విధంగా ఫస్ట్ అది మనం కట్టుదిట్టం చేస్తే బాగుంటుంది. ఈనాడు రైతులు వల్ల పొల్యూషన్ ఏం జరుగుతుంది, ఉన్నటువంటి పొల్యూషన్ కాపాడే విధంగా ఉంటుంది. రైతులు పొల్యూషన్ కాపాడుతారు, వాళ్ళు చెట్లు పెంచుతారు, పంటలు పెంచుతారు, ఉన్నటువంటి పరిసరాల తోటల చుట్టూ తోటలు పెంచుతారు, ఆక్సిజన్ పరిమితిని పెంచుతారు. కానీ కంపెనీల వల్ల పొల్యూషన్ లాస్ అవుతుంది. పర్యావరణ పరిరక్షణకు లోటు కంపెనీల వల్ల ఉంది. ముందుగాల కంపెనీల పైన చర్యలు తీసుకోండి. హైకోర్టు వాళ్ళందరూ కంపెనీలకు ఆర్డర్స్ ఇష్యూ చేయాలి. ఉన్నటువంటి పొల్యూషన్ ఏ విధంగా కాపాడాలని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి చెప్పాలి. రైతులు ఈనాడు వాళ్ళకి ఏదైతే కాకపోతే పంట పొలం వేసి వరికోత అయినాక కొంచెం వరిని కాలుస్తుంటారు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు చెప్పాలి. రైతులకు కాల్చకుండా నీరు పెట్టి దున్నాలని చెప్పేసి. సో కాల్చడం వల్ల పొగ వ్యాపిస్తుండొచ్చు, అది నిజమే. కానీ ఈనాడు రైతుల కంటే ఎక్కువ పొల్యూషన్ కంపెనీస్ వల్ల వస్తుంది. సో అదే మనం నివారించుకోగలిగితే బెటర్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. డెప్యూటీ సీఎంగా ఉదయనిధి హ్యాట్స్ ఇచ్చిన స్టాలిన్. తమిళనాడు స్పోర్ట్స్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ కు ప్రమోషన్ లభించబోతున్నది. త్వరలోనే డిప్యూటీ సీఎం గా బాధ్యత స్వీకరించాను. ఈ విషయాన్ని సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం హన్స్ ఇచ్చారు. సో తను ఏదైతే ఉదయనిధికి మరి ప్రమోషన్ లభిస్తున్నందుకు తన దగ్గర తీసుకొని ఆ విధంగా మరి రాజకీయ విశేషాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తనతో చర్చించుకొని డిప్యూటీ సీఎం గా ఉదయనిధికి ఇచ్చినటువంటి స్టాలిన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్ కడియం శ్రీహరి, గన్పూర్ తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ కాళీ యాదయ్య, చేవెల్లి టి ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ ఎం సంజయ్ కుమార్, జగిత్యాల గూడెం మహేపాల్ రెడ్డి, పటాన్చెరు వార్కెపూడి గాంధీ, షేర్లింగంపల్లి. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ స్పీకర్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి భారత ఎన్నికల సంఘం కార్యదర్శి న్యూఢిల్లీకి కూడా నోటీసులు జారీ చేస్తూ అక్టోబర్ 4లోగా నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లయినట్టు ఇంకా ఉన్నదే జరుగుతున్నారు, ఆయన ఉన్నది ఉడుచుకుపెట్టుకోవాలని చెప్పేసి ఏదో స్టంట్లు చేస్తున్నారు. ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్ గ్యారీలో అన్నది కేటీఆర్ అన్న, కాకనేమో నిమ్మలం లేకుంటుంది, పానమంతా ఆగమాగం ఉన్నది. ఉన్న లీడర్లు పోగాలని చెప్పేసి నువ్వేదో చేస్తున్నావు, నీ ఉద్దారకం సక్కలేదా, అటు హరీష్ రావు ఉద్దారకం సక్కలేదా, కవితక్కనేమో లిక్కర్ స్కామ్లకి వెళ్ళి వచ్చే, ఇక కాకనేమో ఫామ్ హౌస్ దగ్గరకు ఎవరు రానియడా. మీ కుటుంబం అంతా ఏదంటే ఇస్తరాకు లెక్క అయిపోయింది, తినిపడేసిన ఇస్తరాకు లెక్క అయిపోయింది. యూట్యూబర్ హర్ష సాయిపై కేసు. ప్రముఖ తెలుగు యూట్యూబర్ హర్ష సాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్టు బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన ఓ యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ తో సదరు యువతి పోలీస్ స్టేషన్ కు చేరుకొని హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది. అతనితో పాటు తండ్రి రాధాకృష్ణపై సైతం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు యువతి స్టేట్మెంట్ రికార్డు చేసి కేసు నమోదు చేసిన సమాచారం. అయితే సదరు యువతి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 కోట్ల వరకు మోసం చేసినట్టు సమాచారం. హర్ష సాయి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సో యూట్యూబర్ల ఫేమస్ స్టార్ అయినా మరి అది ఎందుకు చేసిండో, దాంట్లో నిజ నిర్ధారణ ఉందా, వాస్తవమా కాదా అని చెప్పేసి
సాక్ష్యాధారాలు కూడా బయట పెట్టాలి పోలీసు ఉన్నతాధికారులు. ఈనాడు మహిళలు పోయి కేసు పెట్టగానే అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఈనాడు ఆ సంఘటనలో కూడా చూసినాం, డబ్బులకి ఈనాడు నన్ను ఇది చేసిండు అది చేసిండు అని చెప్పేసి సో సాక్ష్యాధారాలతో కొన్ని దాంట్లో రుజువయ్యి మహిళల పైన రిటర్న్ కేసు పెట్టడం కూడా జరిగింది. ఈనాడు సమయ వృధా పాలన పోలీస్ శాఖ వారికి వృధా చేస్తూ పోలీస్ అధికారులు వృధా చేస్తున్నారు కొంతమంది మహిళలు. సో దయచేసి దాని మీద ఫోకస్ పెట్టాలి. మరి హర్ష సాయి ఏం చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. సో అది ఏ విధంగా ఉండబోతుంది నేను కూడా అప్డేట్స్ మీకు అందియబోతా ప్రజలారా. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం. ఆ ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈడీకి సంబంధించిన కేసులో వచ్చే నెల 16న విచారణకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రిని టోటల్ అటేమో కర్ణాటక సీఎం ఆయనది అట్లనే ఉంది, మన రేవంత్ రెడ్డి అన్నది అట్లనే ఉంది. అదేమో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏమో ముఖ్యమంత్రి పదవి నుంచే తప్పుకున్నాడు. మొత్తం సీఎంల మీద కేసులు, ఇట్లా కేసులు ఉండి ఇల్లీగల్ గా ఖచ్చితంగా ప్రూవ్ అయితే మాత్రం రాజకీయంలో నుంచి వాళ్ళని బహిష్కరించాలి. రాజకీయంలో ఏదైతే కేసులు ఉంటాయో రాజకీయంగా కొనసాగించకుండా ఉండాలి. అది ప్రజలు మేనిఫెస్టోలో ప్రజలు పొందుపరచాలి దీన్ని. ఈనాడు రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా ఇల్లీగల్ వివరాలు పాల్పడి ప్రజలకు ఏ విధమైనటువంటి సందేశాన్ని అందిస్తారు రాజకీయ నాయకులు? సో ఒకసారి ఆలోచించాలి. ఈనాడు చట్టాల్లో మార్పులు కొన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఈనాడు ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల కేసులు ఉంటాయి, గవర్నమెంట్ ఉద్యోగాల నుంచి వాళ్ళకి షరతులతో ఉన్నటువంటి కండిషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే కేసులు ఉండకుండా, ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పాల్పడకుండా ఉన్నటువంటి కోర్టులలో ఈ విధంగా ఇల్లీగల్ గా ఏమైనా కేసులు నడుస్తున్న కొద్ది కోర్టు కేసులు ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. కానీ గవర్నమెంట్ నే ఫామ్ చేసి గవర్నమెంట్ లో కొన్ని ఇల్లీగల్ కొంతమంది అక్రమమైనటువంటి నాయకులు, దందాలు, గూండాలు, రాజకీయ నాయకులు ఉంటారు. అటువంటి వారికి అవకాశం ఇవ్వకుండా చూడాలి. ఇది కూడా కోర్టు ముందుకు తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను. రాజకీయ నాయకులు ఎవరు దాన్ని ముందుకు తీసుకురారు, రానియరు కూడా, ప్రజలు దాన్ని తీసుకురావాలి. బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్. అమృత్ టెండర్లో రాష్ట్ర ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినారు. సో బండి సంజయ్ గారు అన్నారు కేటీఆర్ గారు సాక్ష్యాధారాలు మా దగ్గర తీసుకురా, మేము దాన్ని ఏం ఫాలో అప్ చేస్తామంటున్నారు. సో బండి సంజయ్ గారు మీరు కూడా ఫాలో అప్ చేయండి, అది జరిగిందా లేదా తెలుస్తుంది కదా. సో ప్రజాధనం దుర్వినియోగం చేసిన మీరు కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారు కదా. తెలంగాణ రాష్ట్ర డబ్బులు ప్రజల ప్రయోజనాలు ఈనాడు ఏ విధంగా ఉన్నాయి, డబ్బులు ఎందుకు దుర్వినియోగం అవుతున్నాయి, సో టెండర్లు ఎట్లా పోయినాయి, ఎవరు కట్టబెట్టినారు, ఆ టెండర్ పోయిన పర్సన్ కరెక్టేనా, సో ఇవంతా మీరు కూడా ఫాలో అప్ చేస్తే బాగుంటుంది. తెలిసిన వాళ్ళకి టెండర్లు కట్టపెట్టుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నాం. ఈనాడు టెండర్లు వాళ్ళకి తెలిసిన వాళ్ళకే దగ్గరున్న సంబంధాలకి ఉన్నటువంటి బినామీలకే టెండర్లను కట్టబెట్టడం జరుగుతుంది. కల్తీ అంశం అమ్మకాలపై ప్రభావం చూపలేదు. 4 రోజుల్లో 14 లక్షల లడ్డూల విక్రయం. మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు వినియోగం అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం ఏపీ రాజకీయాలను సైతం మురిగిస్తుంది. ఖచ్చితంగా ఆనాడు ఆ రాజకీయంలో ఏపీలో ఏదైతే గత ప్రభుత్వ పరిపాలన వైసీపీలో ఉందో ఆ రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఖచ్చితంగా దీంట్లో వాటా కూడా ఉందన్నట్టుగా ఈనాడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఏదైతే ఆ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆనాడు మరి అపవిత్రం చేసే విధంగా ఆ నాయకులు పూనుకున్నారు. ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పాల్సిందే, వారికి శిక్షకు తగినట్టుగా వారికి శిక్షించాల్సిందే అని చెప్పేసి కోరుతున్నాం. సో భక్తుల ఏమాత్రం కూడా మరి ఆ విధమైనటువంటి ప్రచారం జరిగినా కానీ, భక్తులు మనోభావాలు దెబ్బతీసినా కానీ మరలా భక్తులు ఆ భగవంతుడి మీద నమ్మకంతో ఇప్పుడు ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లడ్డూలను భక్తులకు అందిస్తుంది. సో ఉన్నటువంటి 4 రోజుల్లో 14 లక్షల లడ్డులు విక్రయించినట్టుగా మరి భక్తులు తీసుకున్నట్టుగా ఇక్కడ రావడం జరిగింది. సో భక్తులు భగవంతుడు నమ్మి కోరికలు కోరుకోవడానికి ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం జరుగుతుంది. కాబట్టి భక్తుల గురించి ఆలోచించి ఉన్నటువంటి అధికారులు ప్రతి ఫుడ్ ఐటమ్ మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నిటి మీద ఫోకస్ పెట్టి ఏ విధంగా కల్తీ జరగకుండా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. హంతకుడిని పట్టించిన ఉమ్మి. అమెరికాలో 36 ఏళ్ల క్రితం జరిగిన కారెన్ టేలర్ అనే మహిళ హత్య కేసులో దర్యాప్తు అధికారులు ఇట్టకెలకు ఇప్పుడు ఛేదించారు. 1988 మే అంటే నేను ఇంకా ముట్టనే లేదు అప్పటి కేసు ఇప్పుడు ఛేదించారంట. సో టెక్నాలజీ ఇప్పుడు అట్లా పెరిగిపోయింది. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిందితుడిని ట్రేస్ చేయడం జరిగిందంటే చూడండి ఎట్లుందో టెక్నాలజీ. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీకి సంబంధించిన కేసులో వచ్చే నెల 16న విచారణకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో మంగళవారం కేసు విచారణ జరిగింది. విచారణకు నిందితుడు జెరూసలం మత్తయ్య హాజరు కాగా రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, కృష్ణ కీర్తన్, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ గైహాజరయ్యారు. అయితే నిందితులు ఎందుకు విచారణకు రావడం లేదంటూ సెషన్స్ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇవాళ విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు అనుమతించింది. అయితే అక్టోబర్ 16న విచారణకు రావాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు
నాకు తెలిసి కొంత మటుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఏదైతే ఆ కాంగ్రెస్ పార్టీ నుంచే, కాంగ్రెస్ పెద్దల నుంచే ఈ విధమైనటువంటి ఫోర్స్ ఉంది. ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తనను జైలుకి పంపిస్తే వేరే వాళ్ళకి సీఎం పదవి అవకాశం వస్తుంది అన్నట్టుగా కొంత మటుకు అయితే సమాచారం అందింది. సో అది ఏ విధంగా మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఏ విధంగా ప్లే చేయబోతున్నారు, ఉన్నటువంటి హోంశాఖను తన కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది కాబట్టి కొంతమంది వెన్నుపోటు పొడిచే విధంగా ముఖ్యమంత్రి పదవి గురించి దీన్ని ఫోర్స్ చేస్తూ మన కేసు విచారణ ఏమైంది అన్నట్టుగా వెనుక ఫోర్స్ చేస్తున్నారు వేరే నాయకులను పట్టుకొని. సో మరి కాంగ్రెస్ గ్రాస్ప్ని తగ్గించే విధంగా ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వేసి వచ్చినాక ఆయన నేను నిర్దోషిగా ప్రూవ్ చేసుకున్నాకనే అధికారంలోకి వస్తాను, సో అతీష్ గారికి సీఎం బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో ఈనాడు కర్ణాటక ముఖ్యమంత్రి చూస్తా ఉన్నాం ఏ విధంగా జరుగుతుందో ఇన్వెస్టిగేషన్. సో అట్లా సీఎం పదవి గురించి ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలే ఫోర్స్ చేస్తారు అన్నట్టు కొంతవరకు సమాచారం. సో రేవంత్ రెడ్డి గారికి మరి ఆ చట్టానికి ఎవరు చుట్టం కాదన్నట్టు మరి చట్టం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది, ఓటుకు నోటు కేసులో విజువలైజేషన్ మనం చూసినాం, వాయిస్ లో చూసినాం. సో అదే విధంగా ముందుకెళ్తుందో చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ క్షమాపణ కోరిన హీరో కార్తీ. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై తమిళ హీరో కార్తీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు క్షమాపణ కోరారు. పవన్ కళ్యాణ్ పై తనకు అమితమైన గౌరవం ఉంది అనుకొని అపార్థానికి క్షమాపణ కోరుతున్నానని ట్విట్టర్ లో పేర్కొన్నారు. నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని, ఎల్లప్పుడూ మన సాంప్రదాయాలను కాపాడాలని చెప్పేసి కీర్తి తను కూడా కోరడం జరిగింది కార్తీక్. సో ఇది ప్రజలారా మనం చూస్తా ఉన్నాం ఈరోజు తొలి అడుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.